Yeah. So, okay. So let's go with this demo. సో ఈ సెషన్ దేనికి అంటే లెట్స్ నేను ఈ క్లౌడ్ అంటే ఏంటి ఆర్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి అజ్యూర్ అంటే ఏంటి సో డెవాప్స్ అంటే ఏంటి సో నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆర్ అసలు క్లౌడ్ అంటే ఏంటి. సో క్లౌడ్ని మనం ఎక్కడ యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము, దేనికి యూస్ చేస్తాము అండ్ దీని ప్రాక్టికల్ కూడా మనం చూడడానికి ట్రై చేయొచ్చు. ఓకే. సో ఈ క్లౌడ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకునే దానికన్నా ముందు సో మనం బేసిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో ఆ ఎగ్జాంపుల్ నుంచి మనం ఈ క్లౌడ్ అంటే ఏంటి అనేది అర్థం అవడానికి ట్రై చేయొచ్చు. సో ఆ బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో మనకి జనరల్గా మనకి తెలిసింది మనం ఎవ్రీడే మనం యూజ్ చేసేది ఏంటి అంటే గూగుల్ డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్. సో గూగుల్ డ్రైవ్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. సో గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి జనరల్గా మనము డేటా స్టోర్ చేసుకోవడానికి ఈ గూగుల్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తాం. ఈ డేటా స్టోర్ చేసుకోవడానికి ఈ గూగుల్ డ్రైవ్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ గూగుల్ డ్రైవ్లో ఈ గూగుల్ డ్రైవ్లో మనం ఎంత డేటాను స్టోర్ చేసుకోవచ్చు, వీ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ డేటా. మనం గూగుల్ డ్రైవ్లో మనం అన్లిమిటెడ్ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. గూగుల్ డేటాలో మనం అన్లిమిటెడ్ డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే సమ్ అరౌండ్ 15 GB ఆర్ 20 GB మనకి ఇనీషియల్గా ఫ్రీగా వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మనం ఏం చేస్తాము, ఇం- ఇంకా స్టోరేజ్ని పర్చేజ్ చేసుకుంటాం. అంటే ఇనీషియల్గా ఒక 15 GB ఆర్ 20 GB ఫ్రీగా వచ్చిన తర్వాత మనకి ఎంతైతే స్టోరేజ్ని కావాలనుకుంటున్నామో ఆ స్టోరేజ్ని మనం పర్చేజ్ చేసుకుంటాం. సో ఆ పర్చేజ్ చేసుకున్న తర్వాత దానికి అమౌంట్ పే చేస్తాం. అంటే దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే పే యాజ్ యూ గో అని పిలవచ్చు. పే యాజ్ యూ గో అంటే మీనింగ్ ఏంటి, మనం ఎంతైతే యూస్ చేస్తామో సో దానికి మాత్రమే మనం మనీని పే చేస్తూ ఉంటున్నాం. సో దాన్ని మనం పే యాజ్ యూ గో మోడల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎందుకు గూగుల్ డ్రైవ్ గురించి చెప్పుకుంటున్నాము అంటే గూగుల్ డ్రైవ్ అసలు క్లౌడ్ అంటే ఏంటో అర్థం కావడానికి గూగుల్ డ్రైవ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఓకే. ఆర్ఎల్స్ మన దగ్గర ఒక రెండు రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయనుకుందాం. లెట్స్ సే ఇదొక మొబైల్ ఫోన్, ఇదొక మొబైల్ ఫోన్ అండ్ ఇదొక మొబైల్ ఫోన్. నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. సో ఈ మొబైల్ వచ్చేసి నా దగ్గర ఉన్నది ఓల్డ్ మొబైల్. ఇందులో నేను ఒక చిన్న మెమరీ కార్డ్ని యూస్ చేస్తున్నాను. ఇందులో నేను ఒక చిన్న మెమరీ కార్డ్ని యూస్ చేస్తున్నాను. లెట్స్ సే దిస్ ఈజ్ అ మెమరీ కార్డ్. బట్ ఇందులో మొబైల్ 2లో నేనేం చేస్తున్నానంటే మెమరీ కార్డ్ కాదు, నేను ఒక గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మొబైల్ వన్లోకి నేను ఒకవేళ డేటా అప్లోడ్ చేస్తే ఈ మొబైల్ వన్లోకి నేను డేటా అప్లోడ్ చేస్తే నా డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, దీంట్లో ఉన్న నా మెమరీ కార్డ్లోకి స్టోర్ అవుతుంది. ఇందులో ఉన్న నా మెమరీ కార్డ్లోకి స్టోర్ అవుతుంది. అదే నేను ఈ మొబైల్ టూలోకి డేటా అప్లోడ్ చేస్తే ఈ మొబైల్ టూలోకి డేటా అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, గూగుల్ డ్రైవ్లోకి నేను గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ఇది. సో
ఆబ్వియస్లీ నా నా డేటా అంతా కూడా ఈ గూగుల్ డ్రైవ్లోకి స్టోర్ చేయాలని చెప్పేసి నేను గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒకవేళ ఈ మొబైల్ వన్ పోయింది, ఇఫ్ ఐ లాస్ట్ ద మొబైల్, ఆబ్వియస్లీగా ఏమవుతుంది, అందులో ఉన్న నా డేటా కూడా పోతుంది. మొబైల్ వన్లో నేను డేటా అప్లోడ్ చేసింది ఏదైతే ఉందో అది నా మెమరీ కార్డులో స్టోర్ అయింది. నా మొబైల్ వన్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా డేటా కూడా పోతుంది. సో అట్లా పోయినప్పుడు ఈ మెమరీ కార్డ్ కూడా పోయినట్టే కదా, ఈ మెమరీ కార్డ్ పోయింది, నా డేటా కూడా పోయింది. బట్ మీరు మొబైల్ టూ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనం డేటా అప్లోడ్ చేసినప్పుడు గూగుల్ డ్రైవ్లోకి పెట్టుకున్నాం. సో ఈ కేసులో నా మొబైల్ మిస్ అయినా నా డేటా మిస్ అవ్వదు. ఎందుకు మిస్ అవ్వదు అంటే మొబైల్ వన్ ఎగ్జాంపుల్‌లో నా డేటా వచ్చి మొబైల్‌లోనే స్టోర్ అవుతుంది. బట్ మొబైల్ 2లో ఏమవుతుంది? ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేయబడుంది? గూగుల్ డ్రైవ్ అనే ఒక సర్వర్‌లో. ఈ సర్వర్‌ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గూగుల్ వాడు మెయింటైన్ చేస్తా ఉంటాడు ఈ సర్వర్‌ని. ఈ సర్వర్‌ని గూగుల్ వాడు మెయింటైన్ చేస్తా ఉంటాడు. వీడినే సర్వీస్ ప్రొవైడర్ అంటారు. వీడినే సర్వీస్ ప్రొవైడర్ అంటారు. సో, నేను నా ల్యాప్‌టాప్ ఆర్ మొబైల్ వాటెవర్ ఇట్ ఈస్. నేను నా ల్యాప్‌టాప్ ఆర్ మొబైల్ ఆర్ బయట నుంచి ఎక్కడి నుంచి అయితే ఈ గూగుల్ డ్రైవ్‌లోకి డేటా అప్లోడ్ చేశానో, ఈ డేటా ఏమవుతుంది? వెళ్ళి ఈ గూగుల్ డ్రైవ్ ఎక్కడైతే ఉందో ఆ మెషిన్‌లో స్టోర్ అవుతుంది. అంటే ఈ మధ్యలో నా దగ్గరున్న అప్లికేషన్ ఒక బ్రిడ్జ్‌లా ఉపయోగపడుతుంది. నా మొబైల్‌లో ఉండే డేటాను తీసుకెళ్ళి ఇక్కడ వేరే మెషిన్‌లో స్టోర్ చేయబడుతుంది. సో దాన్నే మనం గూగుల్ డ్రైవ్ అంటున్నాం. మనం జనరల్‌గా మన మొబైల్స్‌లో గానీ, మన ల్యాప్‌టాప్స్‌లో గానీ, మనం ప్రతి చోట గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తా ఉంటాం. మనం గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాక్ ఎండ్‌లో ఎళ్లి ఆ గూగుల్ డ్రైవ్ అనే ఒక అప్లికేషన్ గూగుల్ వాడు ఒక మెషిన్‌లో పెట్టుంచాడు. సో మన డేటా అంతా కూడా వెళ్ళి ఆ గూగుల్ డ్రైవ్ మెషిన్ ఎక్కడైతే ఉందో ఆ మెషిన్‌లో స్టోర్ అవుతుంది. మన ఫోన్‌లో స్టోర్ అవ్వట్లేదు. అందుకే మన మొబైల్ మిస్ అయినా మనం సింపుల్‌గా ఏదైతే గూగుల్ అకౌంట్ ఉంటదో, అదే గూగుల్ అకౌంట్‌తో మనం వేరే చోట సైన్ ఇన్ అయితే మన డేటా మళ్ళీ మనకొచ్చేస్తుంది. సో, ఈ గూగుల్ డ్రైవ్ అనేదేంటి? మనం మెయింటైన్ చేయకుండా మనకి బదులుగా వేరేవాడు మెయింటైన్ చేస్తున్నాడు. అంతే కదా! మనం ఎప్పుడైనా గూగుల్ డ్రైవ్‌లోకి డేటా అప్లోడ్ చేసుకున్నామనుకోండి, మనం గూగుల్ డ్రైవ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నా, గూగుల్ డ్రైవ్‌లోకి డేటా అప్లోడ్ చేసుకున్నా, మనం ఏది కూడా ఫిజికల్ మెషిన్ ఏది కూడా మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. లెట్స్ సే నేనొక పెన్ డ్రైవ్‌లో నా డేటా అప్లోడ్ చేసుకున్నాననుకోండి, నేను ఆ పెన్ డ్రైవ్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే నేనొక హార్డ్ డిస్క్‌తో ఆహ్, హార్డ్ డిస్క్‌లో డేటా పెట్టాననుకోండి, నేను హార్డ్ డిస్క్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అదే నేను ఇంకో దాంట్లో పెడితే ఇంకోటి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్ గూగుల్ డ్రైవ్‌లో నా డేటా పెట్టుకున్నప్పుడు మటుకు నేను ఏ ఫిజికల్ మెషిన్ గానీ, ఫిజికల్ డివైస్‌ని గానీ నాతో పాటు మెయింటైన్ చేసుకోవట్లేదు. అంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనం ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తున్నామో అంటే ఈ మెషిన్, ఈ గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ద్వారా ఈ మెషిన్‌లో మనం డేటా స్టోర్ చేస్తున్నాం కదా! దీన్ని మనం మెయింటైన్ చేయకుండా మనకి బదులుగా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? గూగుల్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. సో, దాన్నే మనం ఏమని పిలుస్తామంటే క్లౌడ్ అని పిలుస్తాం. క్లౌడ్ ఒక ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మీరు మీ సర్వర్స్‌ని ఆర్ మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మీరు మెయింటైన్ చేయకుండా మీకు బదులుగా వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తే దాన్నే మనం క్లౌడ్ అంటాం. సో, క్లౌడ్ అంటే ఏంటి? ఇన్‌స్టెడ్ ఆఫ్ యూ మెయింటైనింగ్ యువర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇఫ్ సమ్‌వన్ ఎల్స్ ఈస్ మెయింటైనింగ్ ఇట్, దెన్ వి కాల్ ఇట్ యాస్ అ క్లౌడ్. సో, ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనే మెషిన్‌ని మనం మెయింటైన్ చేయకుండా గూగుల్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. సో, అందుకే దీన్ని కూడా మనం క్లౌడ్ అనే అంటామనమాట. సో, ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫామ్‌ని ప్రొవైడ్ చేయడానికి మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఆర్ గూగుల్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి.
అసలు ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి లేకముందు ఏం జరిగేదంటే ఇదే సర్వర్ని, ఇదే అప్లికేషన్ని ఆర్ ఇదే మిషన్ని ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకునేవారు. సో ఆ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకునే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీన్ని మనం ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అనమాట. సో ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలా అంటే మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటే మన ప్రెమిసెస్లో దాన్ని మనం ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. ఇంతకుముందు ప్రతి కంపెనీ కూడా ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఫాలో అయ్యేది. ఇంతకుముందు ప్రతి కంపెనీ కూడా ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఫాలో అయ్యేది. సో ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు లెట్సే నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, లేకపోతే నేను ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలనుకున్నా, నేను ఏం చేయాలనుకున్నా, నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసుకోవాలి. ప్రతి కంపెనీ కూడా అది పనిచేసేది. గోయింగ్ ఫార్వర్డ్ ఏమైంది అంటే కొన్ని కంపెనీస్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు మెయింటైన్ చేసుకోవడం ఎందుకు, మేము మెయింటైన్ చేస్తాము, మాకు రెంటల్ బేసిస్ డబ్బులు పే చేయండి అని చెప్పేసి చాలా కంపెనీస్ మార్కెట్లోకి వచ్చాయి. సో ఎందుకు మార్కెట్లోకి వచ్చాయంటే ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అంటే చాలా ఈజీ కాదు. ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే నేను ఒక అప్లికేషన్ తయారు చేయాలన్నా, లేకపోతే నేను ఏం చేయాలన్నా ఫస్ట్ హార్డ్వేర్ ప్రొక్యూర్ చేయాలి. హార్డ్వేర్ ప్రొక్యూర్ చేయడం అంటే ఏంటి? నేను సర్వర్లు కొనాలి, స్విచ్చెస్ కొనాలి, రౌటర్స్ కొనాలి, కేబుల్స్ కొనాలి, కేబుల్స్ కొనాలి, నాకు ఒక రూమ్ ఉండాలి, ఎయిర్ కండిషన్ ఉండాలి, పవర్ బిల్ పే చేయాలి, దానికి ఒక అడ్మిన్ ఉండాలి. సో లాట్ ఆఫ్ స్టఫ్ ఇదంతా చేసుకుంటూ రావాలి. సో దీన్నే మనం ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో క్లౌడ్ గురించి అర్థం చేసుకునే మనం ప్రాసెస్లో అసలు ఈ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టూ థింగ్స్, రెండిట్ల మధ్యన డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఫిజికల్, ఇంకోటి వర్చువల్. అసలు ఫిజికల్ అంటే ఏంటి, వర్చువల్ అంటే ఏంటి, మనకి మీనింగ్ క్లియర్గా అర్థమైతే అసలు క్లౌడ్ అనేది ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థమైనట్టే. వెరీ సింపుల్. ఫిజికల్ అంటే ఏంటి? ఇప్పుడు లెట్సే మీరందరూ నేను స్క్రీన్ షేర్ చేస్తే నా స్క్రీన్ని మీరందరూ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను జూమ్లో మీకు నేను రిమోట్ యాక్సెస్ ఇస్తే మీరు నా స్క్రీన్ కూడా యాక్సెస్ చేయగలరు, నా కంప్యూటర్ని కూడా యాక్సెస్ చేయగలరు. దీన్ని మనం వర్చువల్ అంటాం. సింపుల్. అంతే కదా! ఇప్పుడు నేను యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, మీరు నా కంప్యూటర్ని అంతా యాక్సెస్ చేయగలరు. మీరు నా ప్రెమిసెస్కి రాలేదు, నా దగ్గర లేరు ఫిజికల్గా, కానీ నా కంప్యూటర్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. అంటే మీరు వర్చువల్గా నా కంప్యూటర్ని యాక్సెస్ చేస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లెట్స్ సే మన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఫిజికల్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏమైంది? వర్చువల్ ఇంటర్వ్యూస్. అంటే మీరు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చునే అక్కడ ఎవడైతే ఇంటర్వ్యూయర్ ఉంటాడో మీరు వాడితో మాట్లాడుతూ ఉంటున్నారు. సో ఇట్స్ కాల్డ్ అన్ వర్చువల్ ఇంటర్వ్యూ. మీరు ట్రావెల్ చేయట్లేదు, మీరు వెళ్ళట్లేదు, మీరు ఏం చేయట్లేదు. సో ఈ ఫిజికల్కి వర్చువల్కి డిఫరెన్స్ ఏంటంటే వర్చువల్ అంటే మీరున్న ప్లేస్ నుంచి మీరు ఒక పర్టికులర్ మిషన్ అవ్వచ్చు, ఒక కంప్యూటర్ అవ్వచ్చు, ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే, కంప్యూటర్ అయినా, మిషన్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా ఒకటే, వీటిని మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. విచ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్. ఫిజికల్ అంటే ఏంటి? ఇదే కంప్యూటర్ మీ దగ్గర ఉండి, లెట్స్ ఇప్పుడు ఈ కంప్యూటర్ నా దగ్గర ఉంది, మీరు ఏదైతే వర్చువల్గా యాక్సెస్ చేస్తున్నారో ఆ కంప్యూటర్ నా దగ్గర ఉంది. అంటే దీనికి ఛార్జింగ్ పెట్టడం కానీ, దీనికి ఏదైనా రిపేర్ వస్తే చేయించడం కానీ, ఎండ్ టు ఎండ్ నేను చేయాలి. ఫిజికల్గా నా దగ్గర ఉంది అంటే మీరు యూజ్ చేసుకుంటున్నారు రిమోట్లో కనెక్ట్ అయ్యి, నేను మెయింటైన్ చేస్తున్నాను. అంటే నేనే సర్వీస్ ప్రొవైడర్ని ఇక్కడ, దీన్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేనే సర్వీస్ ప్రొవైడర్ని. మీరు నా కస్టమర్ అంటే యూజ్ చేస్తున్నారు. సేమ్ ఫార్ములా క్లౌడ్లో కూడా ఉంటుంది. ఫిజికల్గా నాలాంటోడు ఎవడో, ఆడు గూగుల్ వాడు కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాడు కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాలాంటాడు ఎవడో కొన్ని కంప్యూటర్స్ని పెడుతున్నాడు, వాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో మీరేం చేస్తున్నారు? వాటిని కావాలనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చి యూస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లౌడ్. లేదు, నేను వాటికి డబ్బులు ఇచ్చి నేను వాడను, నేనే కంప్యూటర్ కొనుక్కుంటాను అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఈ హార్డ్వేర్ కానీ సర్వర్లు కానీ స్విచెస్ కానీ. అంటే ఒక సింగిల్ కంప్యూటర్ అంటే ఒక కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటాం. బట్ లెట్స్ సే నేను ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలి అంటే ఐ నీడ్ దట్ కాన్ఫిగరేషన్ కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాను? సర్వర్లు కొనాలి, స్విచెస్ కొనాలి, రౌటర్స్ కొనాలి, కేబుల్ కొనాలి, రూమ్ ఉండాలి, దానికి ఏసీ ఉండాలి, పవర్ బిల్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేసే ఒక అడ్మిన్ ఉండాలి. ఇలా హండ్రెడ్స్, లైక్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ మనకు మనమే మెయింటైన్ చేసుకోవడం బెటర్ కదా, మళ్ళీ వాడి మీద డిపెండ్ అయ్యి వాడు నా బదులు మెయింటైన్ చేసి నేను అడిగి డబ్బులు ఇవ్వడం ఎందుకు అంటే, సి నేను ఒక ఫేస్బుక్ అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక ఫేస్బుక్ అప్లికేషన్ తయారు చేద్దాం అనుకున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? నా అప్లికేషన్ నేను ఎలా డిజైన్ చేసుకోగలను, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయగలను అనే దాని మీద నా కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప, దాని బ్యాక్ ఎండ్లో ఈ సర్వర్స్ ప్రొక్యూర్ చేయడం కానీ మెయింటైన్ చేయడం కానీ ఒక పెద్ద హెడేక్. రెండు, ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాను, సో అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఏంటి, ఇదేం నాకు తెలియదు. ఇవేం తెలియకుండా నేను కొన్ని ల్యాక్స్, కొన్ని క్రోర్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసిన తర్వాత, ఇఫ్ ఇన్ కేస్ నా అప్లికేషన్ సక్సెస్ అవ్వలేదు, ఇఫ్ యూ బిలీవ్, ఎవ్రీ ఐడియా ఈజ్ అన్ అప్లికేషన్, ఎవ్రీ కంపెనీ ఈజ్ అన్ అప్లికేషన్. బాగా ఆలోచిస్తే, మేక్ మై ట్రిప్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, లేకపోతే ఒక స్కూల్ తీసుకోండి. స్కూల్లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళు బిల్లింగ్స్ మెయింటైన్ చేయాలన్నా, వాళ్ళ అటెండెన్స్ మెయింటైన్ చేయాలన్నా. ఒక హాస్పిటల్స్ తీసుకున్నా, దాంట్లో కూడా లాట్ ఆఫ్ ఐటీ ఈజ్ దేర్. దాంట్లో కూడా అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో కూడా సర్వర్లు కావాలి, స్విచ్చెస్ కావాలి. మీరు ఏ బిజినెస్ ఐడియా తీసుకున్నా, ఎవ్రీ బిజినెస్ ఐడియా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అన్ అప్లికేషన్. అండ్ దట్ అప్లికేషన్ రిక్వైర్స్ డెఫినెట్లీ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సరే నేను బయట వాడికి ఇవ్వను, బయట వాడితో నేను మెయింటైన్ చేసుకోను, సరే నేనే పెట్టుకుంటాను అంటే ఏమవుతుంది? మనం ఇన్వెస్ట్ చేస్తాం, చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్, ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ గోస్ రాంగ్, ఒకవేళ మనం అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అవ్వలేదు, నా అప్లికేషన్ సక్సెస్ అవ్వలేదు, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. మనము ఒక కంప్యూటర్ కానీ, లేకపోతే ఆ, చాలా లైక్ ఒక కంప్యూటర్ తీసుకుందాం. ఒక కాలేజ్లో ఉన్నప్పుడు ఒక కాలేజ్లో ఉన్నప్పుడు మనం ఒక కంప్యూటర్ కొనుక్కుంటాం. ఒక కంప్యూటర్ కొనుక్కున్న తర్వాత ఈ కంప్యూటర్కి మనం రీజన్ ఏం చెప్తాము ఇంట్లో? నేను సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, లేకపోతే నేను పైథాన్ నేర్చుకోవాలి, ఇట్లా చెప్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే, నేను ఒక సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్నా, నేను ఒక పైథాన్ నేర్చుకోవాలన్నా, లేకపోతే నేను ఒక ఏఐఎంఎల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేకపోతే నేను ఎడిటింగ్ చేయాలన్నా, గ్రాఫిక్స్ చేయాలన్నా, నేను కొనుక్కునే కంప్యూటర్ యొక్క కాస్ట్ నా పర్పస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే 25,000కి కంప్యూటర్ వస్తుంది ఆర్ ల్యాప్టాప్ వస్తుంది, 50,000కి 60,000కి కూడా ల్యాప్టాప్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటి? కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సరే, నేను ఇంజనీరింగ్లో పైథాన్ నేర్చుకోవడానికో, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్ ఈ కోడ్స్ రన్ చేయడానికి అని చెప్పేసి నేను ఆ, ఒక 60,000 రూపీస్, 70,000 రూపీస్ పెట్టి ల్యాప్టాప్ కొనుక్కుని, తర్వాత నేను ఆ ల్యాప్టాప్స్లో మూవీస్ చూస్తున్నాను అనుకోండి, ఫైనల్గా ఏమవుతుంది? లాస్ వస్తుంది. ఎంత వస్తుంది? అంటే ఒక కంప్యూటర్ కొనుక్కోనుకున్నప్పుడు 25,000 సరిపోతాయి అన్నప్పుడు, నేను 25,000 పెట్టకుండా 70,000 పెడితే, ఇక్కడే నాకు ఆల్మోస్ట్ 40,000 to 50,000 రూపీస్ లాస్ వస్తుంది. అంటే మనం ఒక చిన్న రిక్వైర్మెంట్, మన డైలీ లైఫ్లో మనం కంప్యూటర్ కొనుక్కునే ఒక చిన్న రిక్వైర్మెంట్ని తీసుకుంటే, మనము ఈజీగా ఒక 40,000 రూపీస్ మినిమం లాస్ చూస్తున్నాం. 25,000 పెట్టుకోవాల్సిన 70,000 పెట్టుకుంటే. మరి అలాంటిది, నేను ఒక అప్లికేషన్ తయారు చేయాలన్నప్పుడు, నేను దాన్ని ఒక 10,000 మంది యూజ్ చేస్తారు, లేకపోతే 1,00,000 మంది యూజ్ చేస్తారని చెప్పేసి నేను ఒక హై కాన్ఫిగరేషన్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసిన తర్వాత, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు వాడట్లేదు అనుకోండి, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. సో ఈ ఆన్ ప్రిమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఒకటి మెయింటెనెన్స్ అయితే, రెండు ఇన్వెస్ట్మెంట్. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకున్న తర్వాత దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే మొత్తం మన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. సో ఈ రిస్క్ తీసుకోకుండా కంపెనీస్ ఏం చేస్తున్నాయి? మనం గూగుల్ డ్రైవ్ చూడండి. నేను ఒక హార్డ్ డిస్క్ కొనుక్కోవాలనుకున్నాను, ఒక 4 TB హార్డ్ డిస్క్ కొనుక్కుని అందులో ఒక 10 GB వాడి మిగతాది వాడకపోతే నా హార్డ్ డిస్క్ని డబ్బులు పెట్టిన వేస్టే కదా.
అది తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటున్నాం. సర్లే నాకు ప్రస్తుతానికి 20 GB సరిపోతుంది, ఇంకో 10 GB పెరిగితే చూద్దాంలే అని చెప్పేసి. సేమ్ అలానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీరు ఒక రూపాయి అప్ ఫ్రంట్ పే చేయాల్సిన పని లేదు. అంటే మీరు అడ్వాన్స్ అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇట్ ఈస్ అ పే యాజ్ యూ గో మోడల్, గూగుల్ డ్రైవ్ లాగా. మీకు ఏ సర్వర్ కావాలి, ఎంత కాన్ఫిగరేషన్ కావాలి, ఏదనేది తీసుకుంటున్నారు. వర్కౌట్ అయితే ఉంచుకుంటారు, వర్కౌట్ అవ్వకపోతే డిలీట్ చేసేస్తారు. ఒక నెల పేజెస్ బయటకు వచ్చేస్తారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్లౌడ్. ఓకే. సో ఓకే, ఓకే సార్, మాకు అర్థమైంది. ఇప్పుడు క్లౌడ్ అంటే ఆమ్, మనం మెయింటైన్ చేసుకోకుండా సర్వర్లు మనకు బదులుగా వేరేవాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఫైన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని నేను వెళ్ళి పొలమని కొనుక్కోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాకు బదులుగా వేరేవాడు మెయింటైన్ చేస్తున్నాడు. బాగానే ఉంది. అసలు నేను ఎందుకు నేర్చుకోవాలి క్లౌడ్? ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు నేనేం కంపెనీ పెట్టట్లేదు కదా. నాకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని లేదు, లేకపోతే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెంట్కి తీసుకోవాల్సిన పని లేదు క్లౌడ్ దగ్గర. మరి నేను ఎందుకు నేర్చుకోవాలి క్లౌడ్ అంటే? ఆపర్చునిటీస్. సో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో చూద్దాం. ఓకే. సో సింపుల్. ఇక్కడ ఎలా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దేనికైనా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దేనికైనా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను ఒక కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను, ఆర్ నేను ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఒక కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఆర్ ఎల్స్ హాస్పిటల్ కానీ, ఆర్ ఎల్స్ నేను ఉండడానికి హౌస్ కానీ, ఆర్ ట్రైనింగ్ సెంటర్ కానీ, ఆర్ డ్యాన్స్ స్కూల్ కానీ, ఆర్ యాక్టింగ్ స్కూల్ కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి బిజినెస్కి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటి? మనకి ఒక బిల్డింగ్ కావాలి. సో ఫస్ట్ నాకు బిల్డింగ్ అంటూ ఉంటే నేను రెంట్కి ఇచ్చుకుంటానో, లేకపోతే ఇలా నాకు కావాల్సిన బిజినెస్గా మార్చుకుంటానో సెకండరీ. ఫస్ట్ థింగ్ నాకు కావాల్సింది ఏంటి? నాకు ఒక బిల్డింగ్ కావాలి. నాకు బిల్డింగ్ ఉంటే అందులో నేను స్కూల్ అయినా నడుపుతాను, కాలేజ్ అయినా నడుపుతాను, ట్రైనింగ్ సెంటర్ అయినా నడుపుతాను, ఆ, ఏదైనా చేస్తాను. ఫస్ట్ నాకు కావాల్సింది ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ ఉంటే నేను ఏదైనా చేయొచ్చు. ఒక బిజినెస్కి ఒక బిల్డింగ్ ఎంత ఇంపార్టెంటో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సింపుల్. మీరు ఏ డొమైన్ అయినా తీసుకోండి, ఎడ్యుకేషన్ డొమైన్ తీసుకోండి, ఐటీ లేకుండా, ఒక సర్వర్ లేకుండా ముందుకెళ్తుందా? ఆర్ఎల్స్ ఒక హాస్పిటల్ తీసుకోండి, మీరు చేసిన స్కాన్ కానీ, మీకు వచ్చిన బిల్ కానీ, మీకు వచ్చిన రిపోర్ట్ కానీ, అక్కడ జరిగే టెస్ట్లు కానీ, బ్యాక్ ఎండ్లో ఒక కోడ్ కానీ, ఒక మెషిన్ కానీ లేకుండా ఏదైనా జరుగుద్దా? జరగదు. మీరు హెల్త్ కేర్ డొమైన్ తీసుకున్నా, మీరు ఎడ్యుకేషన్ డొమైన్ తీసుకున్నా, మీరు ఈ కామర్స్ తీసుకున్నా, మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి, లేకపోతే మింత్రా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి అన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నార్మల్గా ఒక బిజినెస్కి ఒక ప్రెమిసెస్, ఒక బిల్డింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రతి బిజినెస్కి కూడా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ఇంపార్టెంట్. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏది వెళ్ళదు. మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి, మీ సైబర్ సెక్యూరిటీ దేని మీద అప్లికేబుల్ అవుతుంది? ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సర్వర్స్ మీద. ఎవడు దానిపైకి థ్రెట్స్ రాకుండా మీ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ అవుతుంది. లెట్సే మీరు డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి. సో వేర్ యూ విల్ పుట్ యువర్ డేటాబేస్ అనలిటిక్స్, వేర్ ద డేటా వేర్ హౌసెస్ విల్ బి దేర్, అగైన్ ఆన్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లెట్సే మీరు ఒక పైథాన్ నేర్చుకోండి. లెట్స్ యూ హ్యావ్ రిటర్న్ అ పైథాన్ కోడ్, వేర్ యూ విల్ డిప్లాయ్ యువర్ పైథాన్ కోడ్. మీ పైథాన్ కోడ్ని రన్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి? యూ నీడ్ అ కంప్యూటర్. లెట్సే మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. ఈ వెబ్ డెవలప్మెంట్ని ఎక్కడ పెడతారు? వేర్ మీ వెబ్సైట్ ఎక్కడ రన్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే? మీ వెబ్సైట్ రన్ అయ్యేది ఎండ్ ఆఫ్ ది డే అగైన్ ఆన్ ఎ మెషిన్, అగైన్ ఆన్ ఎ మెషిన్. లెట్సే మీరు ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి, ఎక్కడ రన్ అవుతుంది? అగైన్ ఆన్ ఎ మెషిన్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ, ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో వీ షుడ్ హ్యావ్ ఎ మెషిన్, వీ షుడ్ హ్యావ్ అన్ ఎన్వైర్న్మెంట్, వీ షుడ్ హ్యావ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏదీ జరగదు.
ఓకే. అంటే నేను మార్కెట్లో క్లౌడ్ ఒక్కటే ఉంటుంది అని అనట్లేదు. ద పాసిబిలిటీస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే క్లౌడ్ నేర్చుకున్న తర్వాత ఇట్స్ నాట్ అ వేస్ట్. మీరు ఏ డొమైన్లోకి వెళ్ళినా సరే దెర్ విల్ బి అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏదైనా చేస్తాం, అండ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ఆన్ క్లౌడ్. సో ఈ జనరల్గా ఈ క్లౌడ్ పైన నాలెడ్జ్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఈ వర్క్షాప్ అటెండ్ అయినా, లేకపోతే ఇలాంటి వర్క్షాప్ మీరు ఎన్ని అటెండ్ అయినా, క్లౌడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీ అప్లికేషన్ ఆర్ ఎవ్రీ వెబ్సైట్ ఆర్ ఎవ్రీ డొమైన్ డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఒకప్పుడు ఎక్కడ ఉండేవి? ఆన్ ప్రెమిసెస్లో ఉండేవి. అంటే ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. సో ఆన్ ప్రెమిసెస్ నుంచి ఏమవుతున్నారు? పీపుల్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్. క్లౌడ్ అంటే ఏమున్నాయి? క్లౌడ్లో మనకి ఏడబ్ల్యూఎస్ ఉంది, ఎజ్యూర్ ఉంది, జీసీపీ ఉంది. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. ఐ మీన్ డిఫరెంట్ కంపెనీస్. మనకి లెట్స్ ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి. సంతూర్ వాడు సోప్ ప్రొవైడ్ చేస్తాడు, మైసూర్ శాండిల్ వాడు సోప్ ప్రొవైడ్ చేస్తాడు. ఎవ్రీ సోప్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్యాపబిలిటీ ఆఫ్, లైక్ ఇట్ కెన్ బి ఎ ప్రైజింగ్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. అలానే ఇక్కడ కూడా. బట్ ఫైనల్లీ సోప్ ఇస్ అ సోప్, రైట్? సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వర్చువలైజేషన్ కాన్సెప్ట్. క్లౌడ్ అనేది నథింగ్ బట్ ఒక వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనమాట. మీరు మెయింటైన్ చేయకుండా మీకు బదులుగా వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నేను జస్ట్ ఎక్కువగా ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక కంప్యూటర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సి ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కంప్యూటర్, కంప్యూటర్ వర్సెస్ వర్చువల్ మెషిన్ చూద్దాం. లెట్స్ ఏ కంప్యూటర్ అంటే మీకు తెలుసు, మీ దగ్గర మీరు యూజ్ చేసేది కంప్యూటర్. వర్చువల్ మెషిన్ అంటే మీ దగ్గర లేకుండా మీరు ఆ కంప్యూటర్ని యాక్సెస్ చేస్తే వర్చువల్ మెషిన్. లెట్స్ నేను ఒకవేళ ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవుతా. దిస్ ఈజ్ ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మనము ఈ క్లౌడ్లో ప్రతిదీ వర్చువల్ వర్చువల్ అని చెప్తున్నాం కదా. వర్చువల్ అంటే ఏంటి? ఏది కూడా మనం ఫిజికల్గా సెటప్ చేయాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా మనము వర్చువల్గానే క్రియేట్ చేస్తాం. ఆ వర్చువల్గా క్రియేట్ చేసే ప్రాసెస్ ఈ క్లౌడ్ కన్సోల్ నుంచి చేస్తాం అనమాట. అది ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి చేస్తాం, గూగుల్ అయితే గూగుల్ క్లౌడ్ కన్సోల్ నుంచి చేస్తాం, అజ్యూర్ అయితే అజ్యూర్ కన్సోల్ నుంచి చేస్తాం. మనం స్టార్టింగ్ నుంచి ఒక మెషిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ ట్రై టు క్రియేట్ అ మెషిన్. మనం క్లౌడ్లో ఒక మెషిన్ క్రియేట్ చేసి చూడొచ్చు. ఫిజికల్కి వర్చువల్కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. నాకు తెలిసి మీ అందరి దగ్గర యూ హ్యావ్ అ విండోస్ ల్యాప్టాప్స్. అది ఫిజికల్ మెషిన్ మీ దగ్గర ఉంది. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే లెట్స్ క్రియేట్ అ వర్చువల్ మెషిన్. క్లౌడ్లో ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఎలా చేద్దాం? క్లౌడ్లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్స్టాన్స్ అని పిలుస్తాం అనమాట. సి నేను ఒక మీ దగ్గర ఫిజికల్ మెషిన్ ఉంది, విండోస్ మెషిన్. నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నా. విండోస్ అనే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే లెట్స్ ట్రై టు సెలెక్ట్ సంథింగ్. ఇది ఏంటంటే మనం ఎంత ర్యామ్ ఇవ్వాలి, ఎంత మెమరీ ఇవ్వాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఒక కీ పేర్ క్రియేట్ చేసిన. కీ పేర్ అంటే ఎలా అంటే మనకి ఇది ఒక పాస్వర్డ్ లాంటిది అనమాట. కీ పేర్ అనేది ఏంటంటే ఒక పాస్వర్డ్ లాంటిది. నేను ఒక కీ పేర్ క్రియేట్ చేసా. కిందకు వస్తే ఒక మెషిన్ క్రియేట్ చేసా. సో ఇప్పుడు నేను మెషిన్ క్రియేట్ చేసా. ఇది ఒక మెషిన్. సి సో ఇదే ఒక మెషిన్. దీన్నే మనం వర్చువల్ మెషిన్ అని పిలుస్తాం. ఫిజికల్ మెషిన్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నది ఫిజికల్ మెషిన్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? వర్చువల్ మెషిన్ అని పిలుస్తున్నాం. సో మరి ఈ వర్చువల్ మెషిన్లోకి లాగిన్ అవ్వాలంటే ఎలా అంటే మనకి ఆర్డిపి అనే ఒక టూల్ ఉంది. ఆ టూల్ నుంచి లాగిన్ అవుదాం. ఫస్ట్ నేను లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ మెషిన్కి నేను ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలి. సో ఇక్కడ పైన కనెక్ట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఆర్డిపి క్లయింట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే యూజర్ నేమ్ ఉంది, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. ఇక్కడ గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు వెయిట్ ఫర్ 4 minutes. లెట్స్ కమ్ బ్యాక్, లెట్స్ రీఫ్రెష్. ఒక 4 minutes వెయిట్ చేయాలి, మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అగైన్. మీ దగ్గర ఉన్న విండోస్ కంప్యూటర్ ఫిజికల్ మెషిన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్లౌడ్లో ఒక విండోస్ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేద్దాం, మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేద్దాం, ఆర్డిపిలోకి వెళ్దాం, గెట్ పాస్వర్డ్ క్లిక్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ రిఫ్రెష్, క్లిక్ ఆన్ గెట్ పాస్వర్డ్ అగైన్. యా,
సో ఇందాక మనం ఒక ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా పాస్వర్డ్, ఆ ఫైల్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. చేసి డిక్రిప్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకొని మనం పెట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి లాగిన్ అవ్వడానికి నేను ఆర్డిపి అనే టూల్ వాడాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఆర్డిపి అనే టూల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర అయితే మీ సిస్టమ్స్లో కూడా ఉంటుంది, బై డిఫాల్ట్ ఉంటుంది మీ సిస్టమ్స్లో. సో లెట్స్ సే గో టు ద అప్లికేషన్స్, రిమోట్ డ్రైవ్, సారీ రిమోట్ డ్రైవ్ కాదు, రిమోట్ డెస్క్టాప్, ఆర్డిపి, అప్లికేషన్స్, రిమోట్ డెస్క్టాప్. యా, సో ఓపెన్ ద రిమోట్ డెస్క్టాప్. యా, సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ గో యాడ్ అన్ అనదర్ పీసీ అంటే కంప్యూటర్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది నా వర్చువల్ మిషన్, నేను క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్. సో దీన్ని నేను కాపీ చేసుకుని పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని జస్ట్ మన ఆర్డీపీలోకి వెళ్ళి పేస్ట్ చేసి ఆమ్, మనం యాడ్ అని క్లిక్ చేసుకుంటే లెట్స్ ఇట్ ఈస్ యాడెడ్ హియర్. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇక్కడికి వచ్చేసి లెట్స్ గో బ్యాక్. మనకి వచ్చేసి పాస్వర్డ్ మనం ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసుకుని ఉన్నాము. లెట్స్ కాపీ దిస్, గో బ్యాక్, పేస్ట్ ఇట్, కంటిన్యూ, కంటిన్యూ. యా, సో నేను వర్చువల్ మెషిన్లోకి లాగిన్ అవుతున్నా. ఇప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్ మీ దగ్గర ఫిజికల్గా లేదు, నా దగ్గర ఫిజికల్గా లేదు. సో దీన్ని మెయింటైన్ చేసేవాడు ఎవడు? అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర నేను ఏం చేశాను, ఐ హ్యావ్ క్రియేటెడ్ అ మెషిన్. చూడండి, సో మనం ఫస్ట్ టైం లాగిన్ కాబట్టి ఇది లోడ్ అవుతుంది అనమాట. సో విత్ దిస్ మీకేం అర్థం కావాలి? డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ వర్చువల్, ఈ రెండింటికి మధ్యన మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. సో ఫస్ట్ టైం కాబట్టి ఇట్ విల్ జస్ట్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్. యా, సో ఇప్పుడు మనం చూస్తున్న మెషిన్ విండోస్ మెషిన్. ఈ విండోస్ మెషిన్ మన దగ్గర ఉంది కానీ ఫిజికల్గా మన దగ్గర లేదు. మనం జస్ట్ ఏం చేసాము, వర్చువల్గా లాగిన్ అయ్యాం. ఈ ఫిజికల్ మెషిన్ మనం ఏం చేసాం, జస్ట్ మనము వర్చువల్గా లాగిన్ అయ్యాం. సో ఇది మన కంప్యూటర్ ఎలా అయితే ఉందో సేమ్ అట్లనే ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, మనం స్టార్ట్లోకి వెళ్ళొచ్చు, ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ మనకి దిస్ పీసీ అని వస్తుంది. సేమ్ మన విండోస్ కంప్యూటర్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. సి దీనికి ఒక అరౌండ్ 30 GB స్టోరేజ్ ఉంది, అందులో 6.11 GB ఫ్రీ ఉంది. సో దీని నుంచి బయటికి రావడానికి విల్ జస్ట్ క్లోజ్ దిస్. ఇప్పుడు మనం లాగిన్ అయిన వర్చువల్ మెషిన్ ఇది. ఈ మెషిన్ ఫిజికల్గా మన దగ్గర లేదు, జస్ట్ మనం వర్చువల్గా క్రియేట్ చేసాం, లాగిన్ అయ్యాం. సో క్లౌడ్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటి? పే యాజ్ యూ గో మోడల్ అన్నాం కదా. నేను ఒకవేళ దీన్ని నేను స్టాప్ చేశాను అనుకోండి, దీనికి నేను అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. అదే నేను డిలీట్ చేశాను అనుకోండి, నాకు మొత్తానికి అవసరం లేదనుకోండి, నేను మొత్తం ఇట్లా డిలీట్ చేసేసుకోవచ్చు. ఒకసారి డిలీట్ చేసేసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవ్వదు. అదే నేను స్టాప్ చేసుకుంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మళ్ళీ ఆ ఇన్స్టెన్స్ని నేను స్టార్ట్ చేసుకోగలను అనమాట. సో అట్లా ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ వర్చువల్. సో మనం ఏం మాట్లాడుకున్నాం, ఫిజికల్ అండ్ వర్చువల్. సో ఫిజికల్ అండ్ వర్చువల్, ఫిజికల్ అంటే ఒక కంప్యూటర్ మన దగ్గర ఉంటే ఫిజికల్ మెషిన్, ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఉంటే మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే దాన్ని వర్చువల్ మెషిన్ అంటాం. సో ఈ కేసులో ఎవరి దగ్గర ఉంది, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంది. సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉన్నప్పుడు ఇఫ్ మనం ఏం చేసాము, క్రియేట్ చేసాం, ఒకవేళ మనం దాన్ని రన్ చేసుకుంటూ ఉంటే డబ్బులు పే చేసేవాళ్ళం, మనం రన్ చేసుకుంటూ లేం కాబట్టి మనం డిలీట్ చేసేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ మెషిన్ అండ్ వర్చువల్ మెషిన్. అండ్ ఇంకొక మెయిన్ టెర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్. అంటే మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటాం. లాగిన్ అయిన తర్వాత మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని పిలుస్తాం అనమాట. కన్సోల్ అనేది ఇట్స్ అన్ ఓల్డ్ వర్డ్.
ఐ మీన్ ఇట్స్ అ జనరిక్ వర్డ్. మనం ఒకవేళ ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం అనుకోండి, ద ప్లేస్ మీరు వన్స్ యూ లాగ్డ్ ఇన్, మీరు ఎక్కడైతే ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అని చూడగలరో అది ఫ్లిప్కార్ట్ కన్సోల్. అదే మింత్రాలోకి లాగిన్ అయితే మింత్రా కన్సోల్, ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయితే ఏడబ్ల్యూఎస్ కన్సోల్, అజ్యూర్లోకి లాగిన్ అయితే అజ్యూర్ కన్సోల్, గూగుల్ క్లౌడ్లోకి లాగిన్ అయితే గూగుల్ క్లౌడ్ కన్సోల్. సో ఈ క్లౌడ్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే జస్ట్ ఓన్లీ ఒక కంప్యూటర్ మాత్రమే నేను క్రియేట్ చేయగలనా సార్, ఇంకేం చేయలేనా క్లౌడ్లో అంటే, నాట్ జస్ట్ కంప్యూటర్, నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం చేయొచ్చు. ప్రతి దానికి ఒక సర్వీస్ అవైలబుల్ ఉంటుంది అనమాట. మనం కంప్యూటర్స్ క్రియేట్ చేయొచ్చు. లేదు, నాకు ఒక ఓన్లీ స్టోరేజ్ కావాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 50 TB స్టోరేజ్ ఉంది. మీకు ఓన్లీ స్టోరేజ్ కోసం కావాలి. మనం ఈవెన్ బయట అయినా సరే, నాకు ఓన్లీ స్టోరేజ్ కావాలి, ఒక 50 TB డేటా నేను స్టోర్ చేసుకోవాలనుకుంటే నేను వెళ్ళి కంప్యూటర్ కొనుక్కోను కదా, నేను వెళ్ళి హార్డ్ డిస్క్ కొనుక్కుంటాను. అంటే మన పర్పస్కి బయట ఎలా అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయో, క్లౌడ్లో కూడా సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో క్లౌడ్ నేర్చుకోవడం అంటే వెరీ సింపుల్. మనకి ఏంటి, ఏ సర్వీస్ ఎక్కడ వాడడం నేర్చుకుంటున్నాం, వేర్ టు యూస్, హౌ టు యూస్, అంతే. క్లౌడ్ నేర్చుకోవడం అంటే మీనింగ్ ఏంటి అంటే, వేర్ టు యూస్ అండ్ హౌ టు యూస్. నెంబర్ ఆఫ్ సర్వీసెస్, హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు కంప్యూటర్ క్రియేట్ చేసాం అంటే కంప్యూటర్ని పిలుస్తున్నాం, దాన్ని ఏడబ్ల్యూఎస్లో వర్చువల్ మెషిన్ అనొచ్చు, ఇన్స్టెన్స్ అవ్వచ్చు. సో దానికి ఒక సర్వీస్ ఎలా అయితే అవైలబుల్ ఉందో, స్టోరేజ్కి ఇంకో సర్వీస్ ఉంటుంది, డేటాబేస్కి ఇంకో సర్వీస్ ఉంటుంది. అలా హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ ఏ మనం ఏం చేద్దామంటే, లెట్స్ ట్రై టు క్రియేట్ ఒక ఫేస్బుక్, చిన్న ఒక ఫేస్బుక్ పేజ్ని, ఫ్రంట్ అండ్ ఫేస్బుక్ పేజ్ని ఏడబ్ల్యూఎస్లో మనం హోస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. లెట్స్ గో బ్యాక్. ఇందాక మనం విండోస్ మిషన్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే లెనక్స్ మిషన్ క్రియేట్ చేయొచ్చు. లెట్సే మనం ఇందులో చిన్న ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ ట్రై చేయొచ్చు. ఫేస్బుక్ అని పెట్టాను. లెట్సే అమెజాన్ లెనక్స్ T2 మైక్రో, కీ పేరు ఒక లెనక్స్ పాస్ అని ఇవ్వచ్చు, పీపీకే క్రియేట్, స్క్రోల్ డౌన్, లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను ఒకటి లినక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను, విండోస్ కాకుండా. సో గో బ్యాక్, ఇన్స్టాన్సెస్, రీఫ్రెష్ చేస్తే సి. సో ఇందులోకి మనము డిఫరెంట్ వేస్ టు లాగిన్, చాలా వేస్ ఉన్నాయి లాగిన్ అవ్వడానికి. నేను ఇక్కడ నుంచి లాగిన్ అయిపోతా, పైనుంచి క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇందులో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు అపాచీ అనే ఒక ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తా. సో YUM ఇన్స్టాల్ HTTPD -y. సో అపాచీ ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఈ ఫేస్బుక్ అనే ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నేను ఎందుకు హోస్ట్ చేసి చూపిస్తున్నాను అంటే, సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఐడియా, అంటే క్లౌడ్ని మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అనేది మీకు అర్థం కావడం కోసం ఇంకా క్లియర్గా. సో అపాచీ ఇన్స్టాల్ చేస్తాను. దెన్ ఐ షుడ్ స్టార్ట్ దిస్ వెబ్ సర్వర్ సర్వీస్ HTTPD స్టార్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఫేస్బుక్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ చేయాలి అంటే నా దగ్గర కోడ్ ఉండాలి కదా. లెట్స్ ఓపెన్ గూగుల్, ఫేస్బుక్ లాగిన్ పేజ్కి వెళ్దాము. దిస్ ఈస్ ద ఫేస్బుక్ లాగిన్ పేజ్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, ప్రింట్ కాదు మనకు కావాల్సింది, లెట్స్ సే సేవ్ పేజ్. సేవ్ పేజ్ యాజ్, విండోస్ కంప్యూటర్లో అయితే ఆటోమేటిక్గా ఓపెన్ వ్యూ పేజ్ సోర్స్ అంటే మీకు కోడ్ వస్తుంది. ఇదిగో నేను పేజ్ సోర్స్ని సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత నేను దాన్ని లెట్స్ సే ఒక విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి, మ్మ్, నేను దాన్ని ఓపెన్ చేయాలి. index.html, అదే ఒక HTML కోడ్ అనమాట. ఫైల్, ఓపెన్, డౌన్లోడ్స్. ఇప్పుడే నేను డౌన్లోడ్ చేశాను కదా లాగిన్ ఫేస్బుక్. సో ఇక్కడ ఒక కోడ్ ఉంది, ఓపెన్. యా, సో దిస్ ఈస్ ద కోడ్. దీన్ని ఏం చేస్తా అంటే మొత్తం కాపీ చేద్దాం. Ctrl+A, Command+C, కాపీ. కాపీ చేసి దీన్ని మన EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ పెడదాం ఆ కోడ్ని.
ఎక్కడ పెట్టాలంటే ఈ ఫోల్డర్లో పెట్టాలి. విఐ స్పేస్ స్లాష్ var స్లాష్ www html స్లాష్ ఇండెక్స్ డాట్ html అయి. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి బయట ఆ కోడ్ని తీసుకొచ్చి ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్లో నేను పెడుతున్నాను. సో యా, సో యాడ్ చేశాను. ఎస్కేప్, షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకెళ్ళి నేను ఈ ఫేస్బుక్ ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఆ పబ్లిక్ ఐపీ కనుక నేను ఇక్కడ ఇస్తే, యా, ఐ గాట్ ఇట్. చూడండి, మన ఏడబ్ల్యూఎస్లో మనం మన వర్చువల్ మెషిన్లో ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ని పేజ్ని క్రియేట్ చేసాం అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళైనా సరే దే విల్ డూ ద సేమ్ ప్రాసెస్. సో మనం క్రియేట్ చేసిన సర్వర్ మనకి ఎక్కడ ఉపయోగపడింది? ఈ ఫ్రంట్ ఎండ్ ఫేస్బుక్ అప్లికేషన్ని మనం హోస్ట్ చేసాం. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, మళ్ళీ ఈ ఇన్స్టెన్స్ మనం డిలీట్ చేయాలనుకుంటే సింప్లీ వీ కెన్ ఇన్స్టెన్స్ స్టేట్ టర్మినేట్, డిలీట్. సో అట్లా మనము ఈ ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని కూడా హోస్ట్ చేయొచ్చు. ఎనీథింగ్, నేను మీకు ఒక శాంపుల్ ఫ్రంట్ ఎండ్ యాప్ని పెట్టి చూపించాను. వీ కెన్ పుట్ వాట్ ఎవర్ వీ వాంట్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అ కోడ్. నేను అందుకే స్టార్టింగ్లో ఏం చెప్పాను, మనం ఎంత కోడ్ రాసినా ఎండ్ ఆఫ్ ది డే మన కోడ్ని ఎక్కడ పెట్టాలి? వీ షుడ్ పుట్ ఇట్ ఆన్ అ మెషిన్. ఆ మెషిన్ ఎక్కడ ఉంటుంది? ఇట్స్ అ వర్చువల్ మెషిన్, ఇట్స్ అ క్లౌడ్లో క్రియేట్ చేసిన మెషిన్స్. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మన ఫిజికల్ మెషిన్స్ కూడా ఎవరూ వాడట్లేదు కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ డెమో ఆఫ్ క్లౌడ్. ఇకపోతే డెవాప్స్ ఎక్కడ వాడతాము అంటే, ఇప్పుడు నేను ఏదైతే మాన్యువల్గా చేశానో ప్రాసెస్ని, దాన్ని ఆటోమేట్ చేయడానికి వి విల్ యూజ్ అ డెవాప్స్. లెట్స్ నేను కోడ్ కాపీ చేశాను, ఆ కోడ్ కాపీ చేసి తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్లో ఇన్స్టెన్స్లో పెట్టాను. లెట్సే నేను అలా మాన్యువల్గా చేసే ఇంట్రెస్ట్ లేదు, ఆ కోడ్ ఒక చోట స్టోర్ చేసి నేను ఒక సింగిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ వెళ్ళి ఆ ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోవాలి. సో దట్స్ వేర్ డెవాప్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ క్లౌడ్. So if you need any details, further, you can just reach out to my number. Okay, 8179886658. సో మీరు దానికి నాకు పింగ్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ దిస్ రికార్డింగ్ ఆల్సో పింగ్ మీ, నేను ఈ రికార్డింగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ వన్? ఎనీ డౌట్స్? వర్ష, సంతోష్, భానుచందర్, అమర్నాథ్, ఆర్ యూ ఆల్ గుడ్? ఓకే, great. So thanks for joining. So I'll send you the recording. Okay. If you need a recording, please ping me on my WhatsApp. So I'll send you the recording as well. Okay. And మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే you can just call me. If you want to enroll for any sessions or something, you can just reach out to me. Okay. Okay. Thank you so much for joining.